అందరికీ నమస్కారం। ఈ రోజు మన వీడియో ఊడిన జుట్టుని అందరూ పడేస్తుంటారు కదండి। అలా కాకుండా ఇలా నేను చూపించే విధంగా చేయండి। ఈ వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను। ఈ జుట్టు అయితే నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు అలాగే పిల్లల్ని కన్న తర్వాత బాగా ఎక్కువగా ఊడిపోయిందండి। దాన్ని పడేయకుండా నేను ఇలా కవర్స్లో లుంగలు చుట్టుకొని పెట్టుకున్నాను। ఇప్పుడు ఆ లుంగలుగా పెట్టుకున్నవి ఇలా మనం విడదీసుకోవాలండి। జుట్టుని చక్కగా మనం ఇలా చిక్కులు లేకుండా చిక్కులు తీసేసుకుని వాటిని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి। ఇదే జుట్టుతో మనకు కావాలంటే కనుక మనం మంచిగా తీసుకుని మనం విగ్ చేయించుకోవచ్చండి। అవసరమైతే మీకు కావాల్సి వస్తే కనుక సవరాలు అంటారు కదండి, అవి కూడా చేయించుకోవచ్చు। బయట ప్రత్యేకంగా మనమైతే కొనుక్కోని అవసరం లేదండి। మన జుట్టు చాలా వరకు ఊడిపోతుంటుంది, అయినా ఊడిన జుట్టు మాత్రం అస్సలు పడేయద్దండి। ఆ జుట్టుతోనే మీకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు। ఇప్పుడు ఇలా చిక్కులు తీసుకున్న జుట్టుని నేను చూపించే విధంగా దువ్వెనతో ఇలా చిక్కులన్నీ తీసుకుని మన జుట్టు ఎలా పొడవుగా ఉంటుందో అలా చేసుకోవాలి। అంటే మనకి ఎంతవరకు పొడవుగా ఉంటుందో కదండి, అలా చిక్కులు లేకుండా చక్కగా నేను చూపించే విధంగా ఇలా దువ్వుకుంటూ ఇలా చేసుకోండి। ఇప్పుడు ఇలా తీసుకున్న జుట్టుని చూసారు కదా, మీ జడ లావు ఎంతవరకు ఉంటుందో అంతవరకు, ఒక పాయ తీసినప్పుడు ఎంత లావు ఉంటుందో అంతవరకు ఇలా జుట్టుని తీసుకుని నేను చూపించే విధంగా ఇలా రెండు విధాలుగా ఫోల్డ్ చేసుకోండి। ఇలా ఫోల్డ్ చేసుకుని దానికి టైట్గా ఉన్న రబ్బర్ని మనం ఇలా పెట్టేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా రబ్బర్ని పెట్టుకున్న తర్వాత ఆ విధంగా 3 పాయల వరకు చేసుకుని ఇప్పుడు ఆ 3 పాయలని ఒక రబ్బర్కి మనం కానీ ఒక ఏదైనా రబ్బర్ లాంటి తాడుకు కానీ కట్టుకున్నట్లయితే మన సవరంలాగా యూజ్ చేసుకోవచ్చండి। అది అసలు సవరంలానే అనిపించదు, ఎందుకంటే మన జుట్టే కాబట్టి। సో ఇప్పుడు ఈ జుట్టుని మనం ఏ విధంగా కవర్లో స్టోర్ చేసుకున్నట్లయితే అక్కడ మడత అక్కడ పడిపోయి చిరాగ్గా ఉంటుందండి। అలా కాకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ థమ్సప్ బాటిల్లో కనుక మనం జుట్టుని పెట్టుకున్నట్లయితే ఎంత జుట్టైనా సరే అందులో పడుతుందండి। చూసారు కదా, నేనైతే చాలా జుట్టు ఊడిపోయింది కదండి। ఇప్పుడు ఈ జుట్టుని నేను పడేయకుండా నేనైతే నాకు విగ్గు కానీ సవరం కానీ ఏమీ వద్దండి। ఈ జుట్టుని ఇది ఎవరికైనా క్యాన్సర్ పేషెంట్స్ కూడా మనం డొనేట్ చేయొచ్చు। అయితే మాది విలేజ్ సైడ్ కదండి, అటు అలా ఎవరైనా తీసుకుంటే కనుక ఖచ్చితంగా నేను డొనేట్ చేస్తాను। సో మీకు కూడా ఒకవేళ ఉన్నట్లయితే అలా డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే కనుక ఇలా స్టోర్ చేసుకుని మీరు ఏదైనా చేయించుకోవచ్చండి। మన జుట్టే కదండి, మనం అసలు మన ఊడిన జుట్టునే మనం సరిగ్గా భద్రం చేసుకున్నట్లయితే ఏవేవో కొనుక్కొని మన తలలకి మనం తగిలించుకోని అవసరం లేదు కదండి, అదే మనం ఏదైనా చేయించుకోవచ్చు। సో ఇప్పుడు మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి। ఈ వీడియో చూసారు కదండి, ఇలా బాటిల్లో నేనైతే స్టోర్ చేసుకుంటాను। ఎక్కడ పడేసినా ఎలా ఉన్నా సరే అది అలా ఉండిపోతుంది అంతే, బయట పడడం కానీ అలాంటివి ఏమీ జరగవు। చూసారు కదండి, అలాగే మీకు ఒకవేళ కనుక పొడుగు జుట్టు కావాలనుకునే వాళ్ళు ఇలా నేను చూపించిన విధంగా జడ వేసుకునేటప్పుడు అల్లుకున్నట్లయితే పొడుగ్గా కనపడుతుందండి। అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।